వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రజావాణిలో భాగంగా ఈరోజు జిల్లా నలుమూలల నుంచి చాలామంది తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చారు. వారి సమస్యలు ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వడానికి ఏండ్లు పట్టింది. ఇప్పుడు పేదలు ఆ ఇండ్లల్లో చేరిన తర్వాత అనేక సమస్యలతో తనలాడుతున్నారు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కరించాలంటే షాపుల కోసం కట్టినటువంటి మడిగలు రెంట్కి ఇస్తే ఆ వచ్చేటువంటి రెంటును ఉపయోగించుకొని రిపేర్లు, ఇతర సమస్యలు, మెయింటెనెన్స్ అంతా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. తీరా ఇప్పుడు ఆ మడిగలన్నీ వేలంపాట పెట్టేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నది ప్రభుత్వం. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది అన్యాయం అని చెప్పదలుచుకున్నాం. ఒకసారి వేలంపాట పెట్టి వచ్చిన డబ్బులన్నీ కూడా దేనికో దానికి ఖర్చు పెట్టేస్తారు, లేకపోతే కొత్తగా కట్టేటువంటి ఇండ్లకు డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ బంగ్లాలన్నీ కూడా బూత్ బంగ్లాలుగా మారుతాయి. మామూలు అపార్ట్మెంట్స్లో ప్రతి కుటుంబం ప్రతి నెల మెయింటెనెన్స్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వచ్చిన వాళ్ళందరూ పేదలు. ప్రతి నెల 1000-2000 మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టగలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. అందుకే షాపుల కోసం కట్టినటువంటి మడిగలను రెంట్కే ఇవ్వాలి. ఆ వచ్చే రెంట్ ప్రతి నెల కలెక్ట్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వాటికి వాడాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నది. తక్షణమే ప్రభుత్వం వీటిని వేలంపాట పెట్టాలనేటువంటి ప్రయత్నాల్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో పోరాటం తప్పదని హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మేమందరం కూడా 2BHK శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాప్రా డివిజన్ దమ్మాయిగూడ నుండి రావడం జరిగింది. మా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ పరిష్కారం కోసం అని కలెక్టరేట్ ఆఫీస్ రావడం జరిగింది. ముందుగా మాకు లిఫ్టుల సమస్య చాలా సీరియస్గా ఉంది. లిఫ్టులు ఇప్పటి వరకు ఒకటే లిఫ్ట్ నడుస్తున్నది. అది ఆగిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 9 ఫ్లోర్లు ఎక్కాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాని విషయంలో 2 సార్లు వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇప్పటి వరకు యూనివర్సల్ కంపెనీ నుండి మాకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మాకు లిఫ్టులన్నీ రిపేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మాకు మంజీరా వాటర్ సమస్య కూడా ఉంది. మాకు మంజీరా ఓన్లీ 1 అవర్ మాత్రమే వేరే సాయిబాబా నగర్ నుంచి వాటర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సపరేట్గా వాటర్ ట్యాంక్ కట్టించాల్సిన అవసరం అయితే మాకున్నది. అలాగే మా సెల్లార్లో కూడా చాలా వాటరు నిండిపోతున్నాయి. దాదాపుగా వర్షాకాలం వచ్చినప్పుడు ఒక 5-6 ఫీట్ల వాటరు సెల్లార్లో నిలిచిపోతున్నాయి. వాటి సమస్యకు మేము ఎన్నోసార్లు హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా మేము వెళ్ళి కలవడం జరిగింది. వారు ఇప్పటి వరకు స్పందించిందే లేదు. మరి ఆ సమస్య కూడా చాలా సీరియస్గా ఉన్నది. అలాగే షటర్స్ గురించి మేము ఎన్నోసార్లు వేలం వేయమని చెప్పాము. మేము కిరాయికి ఇచ్చుకుంటామని, ఎంతో కొంత మాకు బడ్డెన్ తగ్గుతుంది, మాకు లిఫ్ట్ బిల్లులు కానీ లేదనంటే ఇతర మెయింటెనెన్స్ అనేది వెళ్ళిపోతుందని మేము అనుకున్నాం. కానీ చివరిగా గవర్నమెంట్ వచ్చేసి మేము వీటికి వేలం వేస్తాము, ఒకేసారి అమ్మకాలు జరుపుతామని చెప్తున్నారు. మరి అది మేమైతే అందరం కలిసి వ్యతిరేకిస్తున్నాం మేము. ఎందుకంటే ఇది మొత్తం అమ్మడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు వరకు మెయింటెనెన్స్ అనేది లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది ఏఎంసీ పీరియడ్ కాలేదు కాబట్టి మాకు కొంత సేఫ్గా ఉంది. ఏఎంసీ పీరియడ్ అయిపోయిన తర్వాత మా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మేమైతే మాత్రం చాలా సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. గవర్నమెంట్ను ఈ వేలంపాట ఆపమని కోరుతున్నాము. అందరికీ అది లిఫ్టులు మెయింటెనెన్స్కి ఇవ్వాలని మాత్రమే మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అలాగే మాకు ఇంకా కూడా ఈ కరెంటుకు సంబంధించినటువంటిది గ్రిల్స్ ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము. అలాగే ట్రాన్స్ఫారం దగ్గర సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఓపెన్ జిమ్ లేదు. 756 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఒక పార్కు కూడా లేదు. మరి ఆ సౌకర్యాన్ని కూడా కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. నా పేరు బాబురావు అండి. మాది శ్రీరామ్ నగర్ దమ్మాయిగూడ 2BH కాలనీ. మా దగ్గర గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కేసీఆర్ గారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు మాకు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, మీకే షట్టర్లు మీకే, దాంట్లో వచ్చినటువంటి దాంట్లో మెయింటెనెన్స్ కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే పాట పాడుకోవాలి, దాంట్లో వాళ్ళే తీసుకోవాలి. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్కు లిఫ్ట్లకు కానీ కరెంటుకి కానీ వాచ్మెన్కి కానీ అక్కడ ఉన్నటువంటి సదుపాయాలకి మీరు ఒక అకౌంట్ తీసుకుని అకౌంట్లో వేయాలని మాకు క్లారిటీగా గత గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా
వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అమ్మకం వేలం చేసేసి వాళ్ళు చేయాలని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా కూడా మా అసోసియేషన్ నుంచి మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే 756 మంది కుటుంబాలుగా అక్కడ ఉన్నాము, 30 షటర్లుగా ఉన్నాయి. దీనికి కావాల్సినటువంటి లిఫ్ట్ల గురించి మేము వెళితే లిఫ్ట్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పారు, సార్ మాకు గతంలో మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు రిలీజ్ చేయలేదు కాబట్టి మేము ఖచ్చితంగా డబ్బులు దానికి సంబంధించినటువంటి లిఫ్ట్లు ఇవ్వలేమని చెప్తున్నారు. 4 లిఫ్ట్లకి ఇప్పుడు 2 ఓపెన్ అయినాయి. అది కూడా మా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగతా లిఫ్ట్లు కూడా అవ్వలేదు. అట్లాగే వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో కాప్రా డివిజన్లో ఉంటున్నా కానీ మాకు మంచినీళ్ళు కానీ వాటర్ తాగడానికి కానీ నీళ్ళు, పక్కన ఉన్నటువంటి సాయిబాబా నగర్లో వాళ్ళు ఒక 1 అవర్ పాటు వాళ్ళ కొంత మా అసోసియేషన్ వాళ్ళు ఖర్చు పెడుతుంటే వాళ్ళు ఇస్తున్నారే తప్ప గవర్నమెంట్గా మా మీద ఏ చర్యలు తీసుకుంటలేదు. అదేమంటే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చేస్తుంది తప్ప మాకు కావాల్సినటువంటి రావాల్సినటువంటి మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో తక్షణం అందజేయాలి. అట్లాగే చాలామందికి గృహజ్యోతి సంబంధించినటువంటిది కరెంటు బిల్లు పెట్టుకుంటే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అది చాలామంది కూడా అమలు చేయట్లేదు, కొంతమందికి తాత్కాలికంగా అమలు అవుతుంది. అదే రకంగా మరి నడవడానికి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ కూడా కొంత ఇంకా బాగు చేయాలి. అదే రకంగా మరి ఇంకా మా దగ్గర ఉన్నటువంటి స్కూల్స్ అలాగే జిమ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఇందిరా గృహ కల్పన చేయండి. అట్లాగే మీరు బడ్జెట్లో గృహ నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్లో దానికే సంబంధించినటువంటి డబ్బులు ఏర్పాటు చేశారు కానీ డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. హౌసింగ్ సంబంధించిన వాళ్ళు అడిగితే చెప్తారంటున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకుని మీ మీద నమ్మకంతో ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళనగా చెప్తున్నాం. మేము దయచేసి మీ విజ్ఞప్తిగా చేస్తున్నాం, మీరు దయచేసి అధికారులకు చెప్పి మాకు కావలసినటువంటి మౌలిక వసతులు కానీ కావలసినటువంటి అక్కడ వనరులన్నీ కూడా మీరు దగ్గరుండి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు డబుల్ బెడ్రూమ్కి చేస్తారని ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ ధన్యవాదాలు. ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ సార్, అది జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మా దానికి రావడం లేదు, వాళ్ళు పట్టించుకుంటలేరు, ఏది చేస్తలేరు. ఇంకో విషయం ఏంటంటే దోమలది వ్యతిరేకంగా బయట 5 నిమిషాలు నిలవడలేకపోతున్నాం. దోమలది పొగబండి కూడా పంపించడానికి కోరుకుంటున్నాం మీకు గవర్నమెంట్ తరఫు నుంచి. ఎనీ టైం ఎప్పుడంటే వారానికి 2 సార్లు వస్తే దానికి దోమల వాతావరణం మొత్తం చేంజ్ అయిపోతుంది. మాకు పిల్లలకు మొత్తము బాగా ఇబ్బందులు కలుగుతున్నారు, పిల్లలకు హాస్పిటల్లో పాలవుతున్నారు. కొంచెం అది దృష్టిలో పెట్టుకోవాలంటే అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇది 0 బిల్ అయితే ఏదైతే ఉందో అది ఇట్టి తొందరగా మాకు డబల్ బెడ్రూమ్కు ఇది చేయాలంటే అని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం అనేది జరిగింది. ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర సమస్యలు కొల్లలున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వము బస్సులు కూడా లేవు. ఇక్కడున్న కలెక్టర్ ఆఫీసు అడవిలో కట్టుకున్నాము, సొంతమని అనుకోవడము, సొంతంగా మనం కలెక్టర్ ఆఫీస్ ఉంది కానీ ఇక్కడ బస్సుల సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉంది. మేము ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటి అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లులది కింద సెటర్లని టెండర్లు బాడి వేరే వాళ్ళకి దాన్ని ఇవ్వొద్దు అనే దానికోసం మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అందుకని ఇప్పుడు ప్రభుత్వము ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటే అది ఆపేయాలి. ఆపేసి ఏదైతే ఉందో అక్కడున్న స్థానికులకు వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొదటిగా. రెండోది అక్కడున్న ప్రజలకు ఇల్లులు ఇచ్చారు కానీ ఎక్కడో దూరంగా ఇచ్చారు, ప్లేస్ ఉన్న దగ్గర కట్టించారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించాలి కదా, అది బాధ్యత ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అది అక్కడ ఉన్న ఉపాధి లేదు, అక్కడ ఉన్న మహిళలకు భద్రత లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి రేషన్ సౌకర్యం కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేషన్ షాపులు వెంటనే అక్కడ ఏదైతే ఉందో ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ ప్రాపర్టీ ఉంది కాబట్టి, ప్రజలు ఉన్నారు కాబట్టి, నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ షాపుల్ని కూడా వెంటనే వాళ్ళకు పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. అట్లాంటివే కాకుండా ఇంకా ఇప్పుడున్న సమస్యలలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ కరెంటు కోసం అయితే చాలామంది ఈరోజు వచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రజావానికి కరెంటు వాళ్లకు ఫ్రీ కరెంటు లేని పరిస్థితి. ఫింక్షన్లు అయితే అంతకుముందు ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఇంకా ఆసరా ఫింక్షన్లు ఇస్తలేరు. వెంటనే ఆసరా ఫింక్షన్లు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో చిన్న చిన్న సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులలో లేదు. అవి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇట్లాంటివన్నీ కూడా వెంటనే
సీఎం గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అది అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటిని అక్కడ ఎక్కడైతే ఉందో కలెక్టర్ గారు వెళ్ళి అక్కడ పరిశీలించి అక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎక్కడెక్కడ దూరం నుంచి రావడానికి మాత్రము కలెక్టర్ ఆఫీస్కి రావాలంటే, సమస్యను సాల్వ్ చేసుకోవాలంటే, వాళ్లకు వినతి పత్రం ఇచ్చుకోవాలంటే బస్సుల సౌకర్యం లేదు. ఇక్కడ వెహికల్స్ కానీ ఆటోలు కానీ రావాలంటే పేదవాడు రాని పరిస్థితి. అక్కడ దూరం మన మేడ్చల్ జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచి రావాలన్నా 200-300 ఖర్చు అవుతుంది. ఇక్కడ వచ్చి ఎండలో వచ్చి ఇక్కడ ఉండి ఈ సమస్య సాల్వ్ అవుతుందా అంటే సమస్య సాల్వ్ కాని పరిస్థితులు ఉన్నాయి. అందుకని మేము కోరుతున్నాం ఒకటే, వెంటనే ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కానీ, సీఎం గారిని కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ అందరినీ కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తుమ్ముకుంటే డబుల్ బెడ్రూమ్లో అందరం వచ్చామండి. మేము షాపులు ఏలం పట్టొద్దు, మాకు రాట్టి చొప్పున వేయండి. మాకు డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ లేదు, అంగన్వాడీ లేదు, స్కూల్ లేదు, తాగే నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ట్యాంకీల నుంచి ముంచుకోవాల్సి వస్తుంది, మాకు నల్లలు పెట్టాలి. లిఫ్ట్ ప్రాబ్లం ఒకటే, 4గిటికి ఒకటే నడుస్తుంది, ప్రతి ఒక్క బ్యాకులు ఒకటే నడుస్తుంది 4గిటికి, అవి కూడా బాగు చేపియాలండి. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన మహత్కర కార్యము ఈ ప్రజావాణి కార్యక్రమం. ఇక్కడికి వచ్చే ప్రజలు ముఖ్యంగా ఈరోజు 2 BHK నుంచి వచ్చారు. వారికి షటర్లను వేలం వేయొద్దని అక్కడ ఉన్నవారికే ఇచ్చి మెయింటెనెన్స్ చేసుకుంటామని వారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వాళ్లకు తాగునీరు కానీ, విద్యుత్ సౌకర్యం కానీ కల్పించాలని కోరుకుంటున్నారు. అలాగే మహిళలకు భద్రత, ఉపాధి కూడా కల్పించాలని ముఖ్యంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.